ట్రావెల్స్ అండ్ ఫుడ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. మనం ఈరోజు అయితే నా డ్రీమ్ ట్రిప్ లే లదాఖ్ ట్రిప్కి అయితే పోతున్నాం అనమాట. మాకు ఇటమో నిన్న రాత్రి వచ్చింది. ఇక నేను ట్రిప్కి పోయి వచ్చే వరకు మా బావ పోతుంది. మా వాళ్ళు ఆడ సామాన్లు తీసుకుపోయాను. నేను బ్యాక్ ప్యాక్ ఒకటి పెట్టిన. మా అమ్మ తాళం వేసుకొని అయితే వస్తుంది. ఇగో ఈడొకడు చెప్ప హాయ్ ఎప్పుడా. మా కలర్ బాయ్ ఆడే ఆడు. ఇగో ఇగో 2 సంచులు, అదొకటి హెల్మెట్ బ్యాగు, ఇదేమో వాటర్ బ్యాగు. వీళ్ళిద్దరు ఇంకోళ్ళు వస్తారంట నన్ను దించనీకి. ఈ నుంచి అయితే డైరెక్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ అయితే కలుస్తాం. అర్రా అంటే ఆగమైన కొడుకులాగా వస్తారు వీడు. వీడైతే మా చిల్కగాడు ఘోరంగా. మా బావ అక్క. బావ హాయ్ అయిపో ఒకసారి. సిన్సియర్ బాయ్ మా బావ. వీడు మా సిఆర్ వాళ్ళ ఫ్యామిలీ, మా అంకుల్. ఈ అంకుల్ అడిగిండు. వీడేనుకో తీసుకోవద్దు. ఇప్పుడే ట్రైన్ అయితే వచ్చింది. ఇక ట్రైన్లో లగేజ్లు పెట్టి లగేజ్ కూడా ఎక్కేస్తుంది. బాయ్. అయితే స్టార్ట్ అయిపోయింది. ఎతిన్ బాయ్ ఎగ్జైటెడ్. మా విష్ణు గారు ఫస్ట్ ట్రిప్ కదా. మావాడు ఇద్దరు అందరితోటి ఫోన్లు మాట్లాడుతుంది వాళ్ళ అమ్మతోటి. మెయిన్గా నాకైతే సిఆర్ గారు వచ్చిండు. ఈ గ్యాంగ్లో కూడా సిఆర్ గారు ఇంట్లో కూర్చొని చదువుకున్నాను అనుకో పక్కా కొట్టి ఇట్లా మాలాగా పట్టుకురాలి అంటే వాడే వచ్చింది. మేమేం పట్టుకురాలి. ఇద్దరు ఎంత ఎంజాయ్మెంట్ చేయమని చెప్పారు. అది కూడా ఎప్పుడు బుక్ల మీద కూర్చోద్దని చెప్పారు. ఏం లేదు బయట లోకం ఎంజాయ్ చేయమని. ఇప్పుడైతే ఆల్రెడీ ఇప్పుడే సికింద్రాబాద్ దాటేస్తున్నాం. ఫైనల్ అయితే ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. ఫస్ట్ టైం తాడేసీలో వస్తున్నాం. మనకి ఏమేమి వస్తాయో మనకేం తెలియదు. చదువుకోనికి అయితే ఒక న్యూస్ పేపర్ ఇచ్చింది. మనం చదువు మనకు రాదు కాబట్టి ఏం లేదు. బ్లాంకెట్ ఇచ్చింది. దీనికి కూడా పొక్కనే పెట్టారు బ్లాంకెట్లో కూడా. ఏం రాయది మార్చిపోయిన ఒక తెల్లబట్ట, ఒక తువాల చూసుకొనికే, ఇంకో తెల్లబట్ట ఉంది. ఒకటి కప్పుకోనికి, ఒకటి పడుచుకోనికి, ఒకటి చూసుకొని. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంది. మంచిగా తాడేసిలో చల్లగా ఉంది. ఢిల్లీలో దిగినాక ఇంటకి చూస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ మనం ఉన్నప్పుడు కలుస్తాం. ఫైనల్గా ట్రైన్లో టైంపాస్ అవుతలే అని చెప్పి ఇప్పుడే నాగ్పూర్ స్టేషన్లో యూనో కార్డ్స్ అయితే కొన్నాం. ఈడైతే కరెక్ట్ టైంలో దొరికినాయి కదా. ఈడైతే బోరుగా వీడియోలు చూసుకుంటూ మేము చూస్తుండే. ఈడు సిఆర్ గాడు అంటే సిఆర్ గాడే మీమ్స్ రా. ఏం లేదు ఓన్లీ మీమ్సే. మా ఆవిడ మంచోడు రా. ఇప్పుడు జరసేపు ఇక టైం పాస్ అవుతుంది దీంతో. మాకు అప్పటి నుంచి బోర్ కొడుతుంది. ఢిల్లీలో ల్యాండ్ అయిపోయి ఇప్పుడే అన్ని సామాన్లు పెట్టుకున్నాం. ఇక మా ఊళ్ళేమో అక్కడ వెళ్ళి బండ్లు దేనికైతే వెళ్ళిరు. ఇప్పుడైతే బండ్లు తీసుకున్నాక బయట కలుస్తాం. ఫైనల్ బండి అయితే 2 బండ్లు దిగిపోయినాయి కిందికి. ఇంకో ఇది నాది, అదేమో ఎతిన్ బాయ్. ఈ నుంచి దీని పనులు స్టార్ట్ అవుతాయి. మా వాళ్ళు ఏమో లోపలికి పోయారు గేట్ పాస్ చేయడానికి. ఈ నుంచి చలో
లే లదాఖ్. ఇప్పుడైతే ఫస్ట్ మనం డైరెక్ట్గా ఈ నుంచి హోటల్ తీసుకొని హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఈ నుంచి హోటల్ తీసుకొని హోటల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ హోటల్ దగ్గరికి వెళ్ళిపోయాక మన బండికి వెనకాలకి టాప్ ర్యాక్ తీసుకోవాలన్నమాట. ఆ టాప్ ర్యాక్ అయితే తీసుకోలే, ఢిల్లీలో తక్కువ ఉంటుందని చెప్పేసి టాప్ ర్యాక్ తీసుకున్నామని చూస్తున్నా. అయితే ఆ వీడియో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అది అని చెప్పి నెక్స్ట్ మనం హోటల్ వెళ్ళేదాకా ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత టాప్ ర్యాక్ ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, ఆ సామాన్లు తీసుకునే సరికల్లా అది నెక్స్ట్ వీడియో కలుస్తాం. చలో డైరెక్ట్ హోటల్ కాడ కలుద్దాం. ఇట్లా సెట్ చేసినాము, ఏదంటే అది ఉంది, ఏదంటే అది. ఇంకా వెళ్ళి రూమ్లో కూడా పోలేము మేము, ఇంకా రూమ్ బుక్ చేసుకోవాలి. మస్తు పని, ఇంకా మస్తు పని ఉంది. ఫస్ట్ రూమ్ బుక్ చేసుకొని ఈ లగేజ్ మొత్తం అలా డ్రాప్ చేసేసుకొని చలో వెళ్ళిపోవాలి. బండ్లు అయితే సేఫ్గానే వచ్చేసినాయి, ట్రైన్లో మంచి నీట్ ఏం కాకుండా వచ్చేసినాయి. జై శ్రీరామ్. వీడు ఒకటేదో పడేసి వీళ్ళు మొత్తం దుమ్ము మైతిన్ బాయ్ బండికి ఏం లేకుండా మళ్ళీ అన్నీ ఫిట్ చేసేసినాం. ఇప్పటిదాకా చూసి ఆల్రెడీ. ఇప్పుడు డైరెక్ట్ హోటల్కి అయితే వెళ్ళిపోతాం. ఇక ఆడ కలుగుతాం ఈ హోటల్లో. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. 206 వచ్చింది. మేము కిందకి పోయి వాటర్ బాటిల్ లేదంటే వాటర్ బాటిల్ ఉంటాము. ఈ కొడుకులు ఏం చేస్తారు, ఒకడు అవుట్, ఇంకోటి సామాన్లు మొత్తం తీసి. ఏమై బాబు చినిగిందా, ఎలా ఉంది, హౌ ఈజ్ యువర్ ఢిల్లీ చెప్పు బాబు. ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంతగానం తిన్నావా, రాత్రి పూట పప్పు తిన్నావా ఎక్కువ? మావాడు పప్పు అయితే తిన్నాడు మంచిగా ఉంది. రూమ్ అయితే ఇగో ఒక సోఫా ఇచ్చిండు, సిట్టింగ్ ఏరియా బాగానే ఉంది. ఆ ఏసీ ఇచ్చిండు, మెయిన్గా మాకు కావాల్సింది. కొత్తమైన కానీ ఇన్ని ఉంటాం. ఇక కింద వండుకోనికే ఒక బెడ్, నీకే రా బెడ్, నేను కిందనే వండుకుంటాను. చల్ మనకు దున్నికే. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఢిల్లీలో దిగంగానే మీకు ఎలా అనిపించింది చెప్పగలరా? ఏముంటుంది కాదురా, ఫస్ట్ ట్రాఫిక్ ఎట్లుంది చెప్పరా? ఈడు నీకెట్లుందిరా? ఆడు బండే నడిపేయలే కానీ వానికి ట్రాఫిక్ గురించి అర్థమైపోయింది వెనకాల కూర్చొని. ఇగో ఇన్ని బ్యాగులు ఈడున్నాయి, ఇగో ఈడ ఇంకేమరా బ్యాగులన్నీ ఇవే. ఈ బ్యాగులు అన్నీ కలిపి 2 బండ్ల పైన వచ్చినాయి. పాపం ఆడైతే 4 ఇట్లా సంకలాలు పట్టుకుని ఇవన్నీ సామాన్లు కలిపి 6 బ్యాగులలో సెట్ చేసేయాలి. ఇప్పుడైతే మేము వీడికి వచ్చేసాం కదా. నెక్స్ట్ వీడియో ఏమొస్తుందంటే తర్వాతకి ఈ నుంచి మేము కరోల్ బాగ్ అయితే పోతున్నాం. అది ఎందుకో పోతుంది, దేని గురించో మీరు తర్వాత నెక్స్ట్ వీడియో చూసి తెలుసుకోండి. బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.